ఓం నమో వెంకటేశాయ. రమాకాంతరామం భవ రామ రామం విరామోభిరామం ప్రశాంత ప్రకారం పరబ్రహ్మరూపం చిదానందరూపం స్ఫురచ్చారుచాపం నతోహం. సర్వసుఖశాంతులకు నిలయమైనటువంటి వాడు, ఆనందమయ స్వరూపుడు, సీతా సమేతుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను, సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 459వ రోజులకు ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి భావయామి గోపాల బాలం అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ పి శ్రీనివాస్ గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. భావయామి గోపాల బాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా. 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 కటిఘటిత మేఖలా ఖచ్చితమణి ఘంటిక. కటిఘటిత మేఖలా ఖచ్చితమణి ఘంటిక. వటలని నదేన విభ్రాజమానం. కటిఘటిత మేఖలా ఖచ్చితమణి ఘంటిక. వటలని నగోన విభ్రాజమానం. కుటిల పద ఘటిత సంకుల సంజితేన తం. కుటిల పద ఘటిత సంకుల సంజితేన తం. చెటుల నటనా సముజ్వల విలాసం. చెటుల నటనా సముజ్వల విలాసం. భావయామి గోపాల బాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా.
निरतकरकलित नवनीतं निरतकरकलित नवनीतं निरतिकरकलित नवनीतं ब्रह्मादि सुरनिकर भावन शोभित पदं निरतकरकलित नवनीतं निरतकरकलित नवनीतं ब्रह्मादि सुरनिकर भावन शोभित पदं निरतकरकलित नवनीतं ब्रह्मादि सुरनिकर भावना शोभित पदं तिरुवेंकटाचलस्थितं तिरुवेंकटाचलस्थितं अनुपमो हरिं तिरुवेंकटाचलस्थितं अनुपमो हरिं परमपुरुषं गोपाल बालं परमपुरुषं गोपाल बालं भावयामि गोपाल बालं मनसेवितं तत्पदं चिन्तयेयं सदा भावयामि गोपाल बालं मनसेवितं तत्पदं चिन्तयेयं सदा तत्पदं चिन्तयेयं सदा तत्पदं चिन्तयेयं सदा సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే
విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూలదాంపత్యసిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్యపరిపాలనానుకూల బుద్ధిప్రచోదనార్థం సకలకార్యసిద్ధ్యర్థం గోసంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకం వ్యాఖ్యాన పురస్సరం షట్షష్టితమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సహాయేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వారాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానలి. శ్రీరామ ప్రార్థనా. అయోధ్యాఖ్యేతుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే షట్షష్టితమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. తమగ్నిమివ సంశాంతం అంబుహీనమివార్ణవం హతప్రభమివాదిత్యం స్వర్గస్థం ప్రేక్ష్య పార్థివం. అయోధ్యానగరంలో కౌసల్యాదేవి మందిరంలో దశరథ మహారాజు అర్ధరాత్రి గడిచిన తరువాత ప్రాణములు విడిచిపెట్టాడు. మరి ప్రాతకాలంలో వచ్చినటువంటి ఆ వందిమాగధులు పరిచారకులు వీరందరి వలన దశరథ మహారాజు గతించినటువంటి విషయం తెలిసి కౌసల్య, సుమిత్ర, అలాగే మిగతా వారు కైకేయి, మిగతా పత్నులందరూ
ఆ పరిచారికా గణము సేవకులు అందరూ కూడా బిగ్గరగా పెద్దగా గొల్లుమని విలపిస్తూ శోకిస్తూ ఉన్నారు. కౌసల్యా సుమిత్రులు దశరథ మహారాజు దగ్గరికి వచ్చి కౌసల్యాదేవి అయితే మరింతగా పరితపిస్తూ ఇక్కడ సంశాంతం అగ్నిమివా, బాగా భగభగమండి ఎంతో వెలుగునిచ్చినటువంటి వేడిగా ఉండేటటువంటి అగ్ని పూర్తిగా చల్లారిపోయినట్లుగా, అంబుహీనం అర్ణవం ఇవ, ఎంతో అంతులేనంతటి నీటితో ఉండి అలలతోటి ఎగసిపడినటువంటి సముద్రంలో నీరంతా ఇంకిపోయినట్లుగా, అంటే నీళ్లు ఇంకిపోయినటువంటి నీరు లేనటువంటి సముద్రంలాగా ఉన్న హతప్రభం ఆదిత్యమివా, ప్రాతకాలం నుండి సాయంత్రం వరకు కూడా తన కిరణముల చేత ఈ భూమండలం అంతటికీ విశ్వమంతటికీ కూడా కాంతిని ఇచ్చి చైతన్యపరచి సాయంకాలానికి తన కిరణములన్నింటినీ కూడా ఉపసంహరించుకుని అస్తమించినటువంటి సూర్యునిలాగా స్వర్గస్థం తం పార్థివం ప్రేక్ష్య, స్వర్గస్థుడైనటువంటి ఆ దశరథ మహారాజుని చూచి మరి దశరథుని యొక్క స్థితిని ఇక్కడ చెబుతూ ఉన్నారు. చూడండి, అగ్ని ప్రజ్వరిల్లుతో ఉన్నంతసేపు కూడా దానిలో ఉండేటటువంటి శక్తి బాగా తెలుస్తుంది. అదేవిధంగా దాని వలన దాని దగ్గరికి వెళ్ళాలన్నా భయం వేస్తుంది. అలాగే దానివల్ల అనేకమైనటువంటి ప్రయోజనములు ఉన్నాయి. అదేవిధంగా సముద్రము కూడా అంతే, నీళ్లు ఉన్నంత వరకు ఎగసిపడుతూ ఉంటుంది. అలాగే ఎన్నో జలచరములకు ఆశ్రయంగా ఉంటూ ఉంటుంది. మరి నీళ్ళన్నీ ఇంకిపోతే ఇంకా సముద్రంలో ఉన్నటువంటి జలచరములన్నీ కూడా ఏ విధంగా అయితే నీటి నుండి బయటపడినటువంటి జలచరములు విలవిలలాడిపోతూ ఉంటాయో, అలాగే దశరథుడు లేనటువంటి ఆ అయోధ్యానగరంలో ఉన్నటువంటి ప్రజలు, అదేవిధంగా కౌసల్యాసుమిత్ర మిగతా భార్యలు వీరందరూ కూడా దశరథుడు లేకపోవటం వల్ల, దశరథుడు గతించడం వలన వాళ్ళందరూ కూడా విలవిలలాడిపోతున్నారు అని చెప్పటం కోసమే ఇక్కడ అంబుహీనం అర్ణవం ఇవ అని చెప్పి అన్నారు. అంతేకాదు కిరణములు కోల్పోయినటువంటి అస్తమించినటువంటి సూర్యుడిలాగా కాంతి విహీనమైపోయి మరి అలాగా శయ్యాగారంలో శయ్య మీద పడి ఉన్న గతించినటువంటి వాడైన ఆ దశరథ మహారాజును చూచి కౌసల్యా బాష్పూర్ణాక్షి వివిధం శోకకర్షిత ఉపగృహ్య శిరోరాజ్ఞ కైకేయీం ప్రత్యభాషత. ఇక కౌసల్యాదేవి దశరథ మహారాజుకి మరింత దగ్గరగా కూర్చుని బాష్పూర్ణాక్షి, కన్నీటితో నిండినటువంటి ఆ కన్నులతోటి ఆ ముఖముతోటి వివిధం శోకకర్షిత, అనేక రకాలుగా బాధపడుతూ రాజ్ఞ శిరః ఉపగృహ్య, ఆ రాజుగారి యొక్క దశరథ మహారాజు యొక్క ఆ శిరస్సుని తన చేతిలోకి తీసుకుని ఆ శిరస్సుని తన ఒడిలో పెట్టుకుని తన తొడ మీద పెట్టుకుని కైకేయీం ప్రతి అభాషత, దశరథ మహారాజు యొక్క శిరస్సుని తన ఒడిలో పెట్టుకుని అలా రెండు చేతులతో పట్టుకుని దశరథుడిని చూస్తూ విలపిస్తూ శోకిస్తూ ఆ కౌసల్యాదేవి కైకేయితోటి ఈ విధంగా అంటూ ఉన్నది. సకామాభవ కైకేయి భుంక్ష్వరాజ్యమకంటకం త్యక్త్వా రాజానమేకాగ్ర నృశంసే దుష్టచారిణి. కైకేయి నృశంసే, ఘాతకురారా, అంటే ఎదుటివారి యొక్క కష్టమును, ఎదుటివారికి కలిగేటటువంటి బాధను పట్టించుకోకుండా వారిని పీడించేటటువంటి వారిని నృశంసులు అని చెప్పి అంటూ ఉంటారు. కొంతమంది చూస్తూ ఉంటాం, సరదాగా వాళ్ళు ఆడేటువంటి సరసం కూడా చాలా క్రూరంగా అనిపిస్తూ ఉంటుంది. మరి వారి యొక్క మనస్సులో ఉన్నటువంటి భావాలు అటువంటివి. వారిని అవ్యవస్థిత చిత్తులు అంటారంటే ఏమిటి? సరైనటువంటి బుద్ధి, సరైనటువంటి ఆలోచన శక్తి లేనటువంటి వారు అని. అందుకే కదా అంటారు అవ్యవస్థిత చిత్తానాం ప్రసాదోపి భయంకర అని అంటారు. సరైనటువంటి ఆలోచన, సరైనటువంటి బుద్ధి లేనటువంటి వారి యొక్క ఆనందము కూడా భయంకరంగా ఉంటుందిట.
మరి అలాగా ఎదుటివారి యొక్క కష్టమును తెలుసుకోకుండా వారు కష్టపడుతున్నా పీడించబడుతున్నప్పటికీ కూడా వారిని ఇంకా పొడిచి పొడిచి బాధ పెట్టేవారు ఎవరైతే ఉంటారో వారిని నృశంసులు అని అంటారు, క్రూరమైనటువంటి వారు అని అంటారు. ఇక్కడ మరి కైకేయీదేవి దశరథుని యొక్క బాధను, అతని మనసులో కలిగే వేదనను ఏమాత్రము కూడా పట్టించుకోకుండా ఇలాగా రాముణ్ణి వనవాసానికి పంపించాలి అని దశరథుని యొక్క రాముణ్ణి వనవాసానికి పంపించి దశరథుని మరణానికి కారణమైంది. అందుకనే నృశంసే ఘాతకురాల, క్రూరమైనటువంటి దానా, దుష్టచారిణి, ఇలా దుర్బుద్ధితోటి దుష్టమైనటువంటి ఆలోచనలతోటి ఎప్పుడూ కూడా ఇతరులకు అపాయం చేయటమే తత్వంగా వ్యక్తిత్వంగా కలిగినటువంటి దానా. కైకేయి, ఓ కైకా, సకామాభవ, ఇప్పటికి నీ కళ్ళు చల్లారాయా? ఇప్పుడు నువ్వు అనుకున్నది నెరవేరుతుంది లేపో, ఇంకా నీ ఇష్టం వచ్చినట్టుగా నీ కోరిక తీర్చుకో. సకామాభవ రాజానం భవ ఏకాగ్ర, ఎవరైనా ప్రధానమైనటువంటి విషయాన్ని లేకపోతే ఏదైతే ప్రయోజనకారి అటువంటి విషయాన్ని దాన్ని కోరుకుని అప్రయోజనమైనటువంటి దాన్ని అలాగే ఇతరులు నిందించేటటువంటి దాన్ని విడిచిపెట్టేస్తారు. అంటే ఇక్కడ ప్రయోజనానికి ఉద్దేశం ఏమిటంటే భార్యకు భర్త యొక్క ఆయుష్, అదేవిధంగా భర్త చక్కగా ఉండటము, అదే ప్రధానంగా చెప్పారు. కావున ఏ భార్య అయినా సరే తన భర్త బాగుండాలి, తద్వారా తాను బాగుండాలి అని కోరుకున్నట్లయితే అది ప్రధానమైనటువంటి కోరిక అవుతుంది, అది న్యాయపరమైనటువంటి కోరిక అవుతుంది. అలా కాకుండా భర్త ఎలా పోయినా పర్వాలేదు, అతడు గతించినా పర్వాలేదు, ఏమైపోయినా పర్వాలేదు, తన కోరికలు మాత్రము నెరవేరాలి అనుకుంటే అది మొండితనం అవుతుంది. అది కాకుండా ముఖ్యమైనటువంటి దాన్ని కోరుకున్నట్లు అవుతుంది. అంతే కదా, సౌభాగ్యమైన ఆభరణములైన గౌరవమైనా సరే అవన్నీ కూడా భర్తతో కూడి ఉన్నప్పుడు, భర్త ఉన్నప్పుడే ఆమెకు దక్కుతాయి తప్ప అతడు గతించిన తర్వాత ఈమెకు ఎన్ని ఆభరణాలు వచ్చినా, ఎన్ని పట్టు చీరలు వచ్చినా, ఎంతమంది పొగిడినా ఏం ప్రయోజనం ఉంటుంది? వాటినన్నింటినీ అలంకరించుకోగలుగుతుందా? లేదు కదా. కావున మరి అందుకనే సీతాదేవి కూడా చెప్పింది, భర్త నామ పరణ్యా నార్య భూషణాదపి భూషణం అని కూడా చెప్పింది కదా. మరి అలాగా ముఖ్యమైనటువంటి భర్తను విడిచిపెట్టేసి ఇతరమైనటువంటి ఈ ఐహికమైనటువంటి ఈ రాజ్యమును వీటినన్నిటినీ కోరుకున్నావు. అందుకని ఏమంటుంది, రాజానం త్యక్వా, మహారాజుని, దశరథ మహారాజుని భర్తను త్యక్వా విడిచిపెట్టి వదిలి, ఏకాగ్ర, ఒకే ఒక్క మాట మీద పట్టుదలతోటి ఉండి, అంటే ఒక్క రాజ్యం మీద తప్ప అసలు ఆ విధంగా రాజ్యాన్ని కోరుకోవటం వల్ల, రాముడి పట్టాభిషేకం ఆగిపోవటం వల్ల ఎన్ని అనర్థములు వస్తాయి అనే ఆలోచన లేకుండా తాను అనుకున్నది మాత్రమే తనకు కావాలి తప్ప దానివల్ల వచ్చే పరిణామాల గురించి ఆలోచించకపోవటం ఏదైతే ఉన్నదో. అందుకనే ఇక్కడ అంటుంది, రాజుగారి గురించి కానీ ఇతరులు ఎవరి గురించి ఆలోచించకుండా ఒక్క రాజ్యం మీద ఉన్నటువంటి కాంక్షతోటి నువ్వు ఈ విధంగా చేశావు. మరి నువ్వు అటువంటి నువ్వు అకంటకం రాజ్యం భుంక్ష్వ, ఇంకా ఇప్పుడు నీకు అడ్డనేదే లేదు కాబట్టి నిరాటంకంగా నీవు ఈ రాజ్యాన్ని నీ ఇష్టం వచ్చినట్లుగా పరిపాలించుకోవచ్చును. కావున కైకేయి, ఇక ఇప్పటికి నీ కళ్ళు చల్లారాయా? నీ కోరిక తీరిందా? ఎలాగైనా సరే ఇంకా నీ కోరిక తీర్చుకో. ఇంతమంది ఏడుస్తూ ఉంటే, ఇంతమంది శోకానికి ఫలితంగా వచ్చినటువంటి రాజ్యాన్ని నీ ఇష్టం వచ్చినట్టుగా ఎలుకో అని చెప్పి అంటున్నది. అందుకని అంది, క్రూరమైన దానా, దుర్మార్గురాలా, ముఖ్యమైనటువంటి భర్తను మహారాజును విడిచిపెట్టి రాజ్యాన్నే కోరుకున్నటువంటి మొండి పట్టుదల కలిగినటువంటి దానా ఓ కైకేయి. మహారాజు కూడా గడిచి వెళ్ళిపోయాడు, గతించేశాడు, ఇక నీ ఇష్టం వచ్చినట్లుగా ఈ రాజ్యాన్ని నువ్వు అనుభవించుకో అని అంటూ, విహాయ మాం గతో రామ భర్తా చ స్వర్గతో మమ విపదే సార్ధహీనేవ నాహం జీవితుముత్సహే. కౌసల్య బాధపడుతూ, రామ మాం విహాయ గతః, శ్రీరామచంద్రుడు నన్ను విడిచి వెళ్ళిపోయాడు పితృవాక్య పరిపాలన కోసం, నువ్వు ఇచ్చినటువంటి నీ కోరిక కోసమని పితృవాక్య పరిపాలన కోసం
రాముడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మమ భర్తాచ స్వర్గతః, ఇంకా నా భర్త అయినటువంటి దశరథ మహారాజు కూడా స్వర్గానికి వెళ్ళిపోయాడు. నేను ఇద్దరి మీదే ఆశ పెట్టుకుని జీవిస్తూ ఉన్నాను. ఒకడు నా కొడుకు అయినటువంటి ఆ రామచంద్రమూర్తి, రెండవది నా భర్త. వీరిరువురు కూడా నీ వలన ఒకరు అరణ్యానికి వెళ్ళిపోతే ఒకరు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ నా పరిస్థితి ఎలా ఉన్నది అంటే, విపథే సార్థహీన ఇవ, దుర్మార్గమైనటువంటి భయంకరమైనటువంటి అడవి మార్గంలో తనకు తోడు ఉన్నటువంటి వాళ్ళు తనను విడిచి వెళ్ళిపోతే, తోడు ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళిపోతే అనాథగా ప్రాణభయంతో ఆ అడవిలో ప్రయాణిస్తున్నటువంటి బాటసారిలాగా ఉన్నది. అంటే అసలు ఆ అడవిలో నలుగురితో కలిసి వెళ్ళడమే ప్రమాదకరము అన్నట్లుగా ఉంటే, ఎవరూ లేకుండా ఒంటరిగా ప్రయాణం చేస్తూ ఉంటే జీవించాలి అని, జీవిస్తాము అనే ఆశ కానీ, జీవించాలి అనే ఆశ కానీ ఉంటుందా? ఏదైతే అదైంది, ప్రాణం ఎటు పోతుంది కదా, వెళ్ళి మాత్రం ప్రయోజనం ఏమున్నది అన్నట్లుగా జీవితం మీద ఆశ అనేది ఉండదు కదా. అలాగా విపథే సార్థహీన ఇవ, భయంకరమైనటువంటి అడవిదారిలో సార్థహీనే ఇవ, సహాయంగా ఉండేటటువంటి వారు తోటివారెవరూ కూడా తోడు లేకుండా ఉన్నటువంటి దానిలాగా, అంటే తోడు లేకుండా అనాథగా ఉన్నటువంటి దానినై అహం జీవితం న ఉత్సహే, ఆ విధంగా ఉన్నా. అంటే నాకు తోడైనటువంటి రాముడు కానీ అలాగే దశరథుడు కానీ వీళ్ళెవరూ లేనటువంటి నీ అధీనంలో ఉన్నటువంటి ఈ అడవి లాంటి భయంకరమైనటువంటి ఇక్కడ జీవితం న ఉత్సహే, నేను జీవించాలి అని చెప్పి అనుకోవడం లేదు, అసలు జీవితం మీద నాకు ఆశే లేదు అని అన్నారు. ఎందుకంటే ఇక్కడ సార్థహీన ఇవ, ఎక్కడికైనా వెళుతున్నాము అంటే దానివల్ల ఏదైనా ప్రయోజనం ఉన్నది అంటే ఆ వెళ్ళేటటువంటి లక్ష్యము దిశగా అడుగులు వేస్తూ ఉంటాం, కష్టపడడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ ఎక్కడికి వెళుతున్నామో తెలియదు, ఎందుకు వెళుతున్నామో తెలియదు, వెళ్ళడం వల్ల అసలు ఏ ప్రయోజనము లేనప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, అసలు ఎందుకు కష్టపడాలి? అంతే కదా. నిష్ప్రయోజనమైనటువంటి ప్రయాణము, భయంకరమైనటువంటి ప్రయాణము, దానివల్ల ప్రయోజనం ఏమున్నది? మన వాళ్ళు అంటుంటారు కదా, సింగన్న అద్దంకి వెళ్ళాడు వచ్చాడు అంటే వా యజమాని చెప్పాట నువ్వు అక్కడికి వెళ్ళాలిరా అనగానే వెళ్ళొచ్చేసాట వాడు చెప్పేలోపు. వెళ్ళొచ్చేస్తే ప్రయోజనం ఏమున్నది? నిష్ప్రయోజనమైనటువంటి ప్రయాణానికి కష్టం తప్ప దానివల్ల సార్థకత అనేది ఉండదు కదా. కావున రాముడు అదేవిధంగా దశరథ మహారాజు లేనప్పుడు నేను జీవించేటటువంటి ఈ జీవన ప్రయాణం ఏదైతే ఉన్నదో దీనివల్ల ప్రయోజనం అనేదే లేదు. ఈ విధంగా నిష్ప్రయోజనమైనటువంటి నా జీవన ప్రయాణం, నా జీవితం ఏదైతే ఉన్నదో దాని మీద ఏమాత్రము నాకు ఆశ లేదు. కావున నా ప్రాణములు కూడా ఉండకపోవచ్చును, జీవించాలనే ఆశ నాకు పూర్తిగా నశించింది. కావున సకామాభవ కైకేయి, నీవు ఆనందంగా ఈ రాజ్యం మొత్తాన్ని కూడా పరిపాలించుకో కైకేయి అని అంటూ, భర్తారం తం పరిత్యజ్య కా స్త్రీ దైవతమాత్మనః ఇచ్ఛేజ్జీవితుమన్యత్ర కైకేయ్యాస్త్యక్తధర్మణః. ఇంకా అంటూ ఉన్నది, త్యక్తధర్మణః, ధర్మము విడిచిపెట్టినటువంటి కైకేయ్యాః అన్యత్ర, ఒక్క కైకేయి తప్ప ధర్మాన్ని ఆలోచించకుండా కేవలము స్వార్థంతో ఆలోచించేటటువంటి, ధర్మము తప్పినదైనటువంటి ఒక్క కైకేయికి తప్ప, కా స్త్రీ, ఆమె తప్ప, ఆ కైకేయి తప్ప ఏ స్త్రీ అయినా సరే ఆత్మనః దైవతం తం భర్తారం, తనకు ప్రత్యక్ష దైవమైనటువంటి భర్త విషయంలో భర్తారం పరిత్యజ్య, భర్తను విడిచిపెట్టేసి జీవితం ఇచ్చేతు మిగతా జీవితాన్ని కోరుకుంటుంది. ఏ భార్య అయినా సరే భర్తతోటే తనకు జీవితం అని కోరుకుంటుంది. ఎన్ని సంపదలు ఉన్నా, ఎంతమంది పరిచారికాగణం ఉన్నప్పటికీ కూడా తన భర్త ఉండాలి, తన భర్త తనతో ఉండాలి అని కోరుకుంటూ ఉంటుంది. అంతే కదా. అందుకనే సహజంగా భార్య, మనం చలనచిత్రాల్లో వాటిలో కూడా చూస్తూ ఉంటాం, ఆ ఇంట్లో నీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అంతమంది పరిచారికాగణములు ఉన్నారు, నువ్వు అడిగితే ఏదైనా సరే తీసుకువచ్చేటటువంటి సేవకులు ఉన్నారు, ఇంకా నీకేం తక్కువ అని చెప్పి అంటూ ఉంటారు.
భర్త దగ్గరగా ఉండటం అనేది తక్కువైతే మిగతావి ఎన్ని ఎక్కువగా ఉన్నా సరే ఆమెకు ఆ లోటు అనేది తప్పనిసరిగా ఉండి తీరుతుంది. ఆ లోటుని పూడ్చగలిగినటువంటి వారు, ఆ లోటు తీర్చగలిగినటువంటి వారు వేరే ఎవరు ఉండరు, వేరే ఎవరికి కూడా అది సాధ్యము కాదు. కావున ఏ స్త్రీ అయినా సరే భర్తను విడిచిపెట్టి మిగతా సుఖాలు కోరుకోవడానికి ఇష్టపడదు. భర్తతోటే తన కష్ట సుఖములను అనుభవించడానికి ఇష్టపడుతుంది. పైగా తనకు వచ్చినటువంటి కష్టము భర్తతో కనుక ఉన్నట్టయితే ఆ కష్టాన్ని కూడా మరచిపోతుంది. అందుకనే ఇక్కడ కౌసల్యాదేవి ఉంటుంది, ధర్మాన్ని విడిచిపెట్టినదైన కైకేయి తప్ప ఏ స్త్రీ అయినా సరే భర్తను విడిచిపెట్టి తాను జీవించాలి అని, భర్త ఎలా పోయినా సరే పర్వాలేదు, తాను మాత్రం తాను కోరుకున్నటువంటి దాన్ని సాధించుకోవాలి అని చెప్పి ఇలా భర్తను వదిలేసి తాను జీవించాలి అని ఏ స్త్రీ కోరుకోదు. కానీ నీవు కైకేయి నువ్వు అలా కోరుకున్నావు, తద్వారా నీ వల్ల మేమందరం కూడా ఈ విధంగా సుఖాన్ని అనుభవిస్తున్నాము అని అంటూ ధర్మ మార్గాన్ని విడిచినటువంటి నీకు భర్త లేకపోయినా జీవించేటటువంటి ధైర్యము, జీవించాలనే ఆశ నీకు ఉంటాయేమో కానీ భర్త యందే ప్రాణాలు పెట్టుకున్నటువంటి మాకు మాత్రము భర్త లేకుండా జీవించడం చాలా కష్టము, మేము అలా జీవించాలనుకోవడం లేదు. నువ్వు మాత్రం భర్త గతించినప్పటికీ కూడా సుఖంగా జీవించాలనుకుంటావు. అది నీ తత్వము, అది నీ అధర్మము, మేము అలా ఉండలేము సుమా అని కౌసల్యాదేవి కైకేయితో అంటూ నలుబ్ధో బుధ్యతే దోషాన్ కింపాకమివ భక్షయన్ కుబ్జా నిమిత్తం కైకేయ్య రాఘవాణాంకులం హతం. చూడండి, మంచి ఉదాహరణ చెబుతూ ఉన్నాడు. లుబ్ధ, లోభి అయినటువంటి వాడు, దురాశ కలిగినటువంటి వాడు, అతిగా ఆవేశపడేటటువంటి వారు కింపాకం, కుత్సితమైనటువంటి పాకమును, అంటే విషము కలిపినటువంటి ఆహారమైనప్పటికీ కూడా దాని మీద ఉన్నటువంటి ఇష్టముతోటి వాళ్ళు ఆ ఆహారాన్ని తీసుకోవాలి అనుకుంటారు. కానీ ఆ ఆహారాన్ని తీసుకోవటం వల్ల వచ్చేటటువంటి ఇబ్బందిని గురించి ఆలోచించడు, ఆ ఆహారాన్ని తీసుకోవటమే ధ్యేయంగా అనుకుంటూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం, చిన్నపిల్లలు కూడా వాళ్ళకి ఒంట్లో బాగుండనప్పుడు వాళ్ళు తినకూడనటువంటి పదార్థాన్ని కోరుకుంటూ ఉంటారు, దాని గురించే ఏడుస్తూ ఉంటారు. ఎందుకని అంటే ఆ పదార్థం తీసుకోవాలి అనే ఆశ తప్ప ఆ పదార్థాన్ని తింటే వచ్చేటటువంటి అపాయం గురించి వాళ్ళు ఆలోచించరు, ఆలోచించేటటువంటి శక్తి అనేది వారికి ఉండదు. అది వారి యొక్క అమాయకత్వం, చిన్నపిల్లల యొక్క అమాయకత్వం. కానీ ఇక్కడ కైకేయీదేవి అన్నీ తెలిసినటువంటిది. ఇక్కడ ఏమైంది, లోభంతో, దురాశతోటి ఆమె బుద్ధి లోపించేసింది. దానికి కారణం మంధర అయినదనమాట. అందుకనే ఇక్కడ చెబుతున్నారు, లుబ్ధ, లోభి అయినటువంటి, దురాశ కలిగినటువంటి, పిసినారి అయినటువంటి వాడు కింపాకమివ, కుత్సితమైనటువంటి ఆహారమును, విషము కలిపినటువంటి ఆహారమును తీసుకున్నట్లుగా లోభి భక్షయన్నివ, తినేవాడులాగా. ఇక్కడ లోభి అనటంలో ఉద్దేశం ఏమిటి అంటే తన దగ్గర ఉన్నటువంటి సొమ్ము ఎక్కడ ఖర్చు అయిపోతుందో ఏదో ఉన్నటువంటి దాంతో సర్దుకుందాము అని చెప్పి ఆ లోభితనాన్ని, పిసినారితనాన్ని చూపించేవాడు అనే అర్థం కూడా ఇక్కడ మనం చెప్పుకోవాలి. అలాగా లుబ్ధ కింపాకమివ, దురాశ కలిగినటువంటి వాడు, లోభి అయినటువంటి, పిసినారి అయినటువంటి వాడు తినకూడనటువంటి విషపూరితమైనటువంటి ఆహారాన్ని కూడా ఏ విధంగా అయితే తీసుకుంటాడో అలాగా దోషాన్న బుధ్యతే, ఆ ఆహారంలో ఉన్నటువంటి ఆహారం తీసుకోవడం ద్వారా వచ్చే దోషాలను కూడా ఏ విధంగా అయితే గ్రహించలేడో, అది ఆహారాన్ని తీసుకోవటమే ఇష్టం తప్ప దానివల్ల వచ్చే దోషాలను ఏ విధంగా గ్రహించలేడో, అదేవిధంగా కుబ్జా నిమిత్తం కైకేయ్య రాఘవాణాం కులం. ఒక దాసి చెప్పినటువంటి, గోనిదైనటువంటి దాసి అయినటువంటి ఆ మంధర చెప్పినటువంటి మాటలకు లోబడి, ఆ మాటల వల్ల దురాశపడి, ఆ మాటలకు ప్రభావితురాలైనటువంటి కైకేయి చేత రాఘవాణాంకులం హతం, రఘువంశం అంతా కూడా నశింపజేయబడింది. రఘువంశంలో ఉన్నటువంటి వారందరూ కూడా శోకించేటటువంటి స్థితిని తీసుకువచ్చింది. ఇలాగా
అనాలోచితంగా దురాశతోటి లోభముతోటి కైకేయి చెప్పుడు మాటలు విని ఆ మందర యొక్క మాటలను విని ఈ విధంగా నీవు ఈ రఘువంశం మొత్తాన్ని కూడా నశింపజేస్తూ ఉన్నావు అని చెప్పి కైకేయి గురించి అంటూ ఉన్నది కౌసల్యాదేవి. అనియోగే నియుక్తేన రాజ్ఞా రామం వివాసితం సభార్యం జనక శ్రుత్వా పరితప్స్యతి అహం యథా. అనియోగే అంటే వరము ఇచ్చేటటువంటి సమయంలో దశరథ మహారాజు వరం ఇచ్చేటటువంటి సమయంలో ఏ వరము అనే విషయాన్ని నిర్దేశించలేదు. కైకేయి కూడా దశరథుడు ఆ సందర్భంలో అంటే ఆ దేవాసుర సంగ్రామంలో వరం తీసుకునేటప్పుడు కైకేయి కూడా ఫలానా వరం కోరుకుంటాను అని చెప్పి అనలేదు. కాబట్టి అనియోగే ఆ వరము ఇవ్వటం కానీ అప్పుడు ఆ వరము తీసుకోవటం కానీ ఒక పద్ధతి ప్రకారం ఏమీ జరగలేదు. దాంట్లో నియమ నిబంధనలు కానీ నిర్దేశం కానీ ఏమీ లేకుండా ఆయన వరం ఇస్తా అన్నాడు, నేను వరం తీసుకుంటా అన్నా అని చెప్పి అన్నది తప్ప ఏ వరం కోరుకుంటుందో ఆమెకు తెలియదు, ఆయనకు తెలియదు. కానీ ఇప్పుడు దురాశ కలిగినప్పుడు లోభం కలిగినప్పుడు ఆ వరాలను గుర్తు తెచ్చుకుని కోరటం అనేది ఎంతవరకు న్యాయం? అందుకనే అనియోగే వరము ఇచ్చేటటువంటి సందర్భంలో అక్రమంగా జరిగినటువంటి నియుక్తేన ప్రేరేపించబడినటువంటి అంటే ఏమిటి? ఇప్పుడు దురాశతోటి భరతునికి పట్టాభిషేకము రాముడికి వనవాసము అని ఈ విధంగా కైకేయి చేత నియోగించబడినటువంటిది ఆయన. లేకపోతే మరో అర్థం కూడా చెబుతున్నారు, అనియోగే తగని నియోగము యందు అంటే సరి అయినటువంటి పని చెయ్యకుండా చెయ్యకూడనటువంటి పని చేస్తూ నియుక్తేన అధర్మబద్ధంగా ఆజ్ఞాపించబడినటువంటి అధర్మబద్ధంగా అడిగినటువంటి వరాన్ని అడిగి రాజ్ఞా వివాసితం రాజు చేత అడవికి పంపించబడినటువంటి వాడైన శ్రీరాముని చేత రాముణ్ణి చూసి అంటే ఇక్కడ చూడండి అనియోగి అంటే అన్యాయంగా అక్రమంగా దశరథ మహారాజు తనకు ఇచ్చినటువంటి వరములను దుర్వినియోగం చేస్తూ కైకేయీదేవి అడిగినటువంటి ఆ వరమునకు ఫలంగా రాముడిని భార్యతో కలిపి వనవాసానికి పంపించడం జరిగింది. మరి అటువంటి ఆ విధంగా వనవాసానికి వెళ్ళినటువంటి రాముడి గురించి తెలుసుకుని జనకః శ్రుత్వా జనకుడు విని అహం యథా పరితప్స్యతి నేను ఏ విధంగా అయితే పరితపిస్తున్నానో నేను ఏ విధంగా అయితే శోకిస్తున్నానో ఆ విధంగా తన కూతురిని తన అల్లుడిని కూడా ఇలా అన్యాయంగా వనవాసానికి పంపటం వలన జనక మహారాజు ఇంకెంత శోకిస్తాడో నేను ఏ విధంగా బాధపడుతున్నానో అదేవిధంగా జనక మహారాజు కూడా అంతగా బాధపడతాడు. కావున కైకేయి నీ వలన కేవలము రఘువంశంలో ఉన్నటువంటి వారే కాదు మరి జనక మహారాజు వంశంలో ఉన్నవారు కూడా బాధపడతారు. ముఖ్యంగా జనకుడు ఎంత బాధపడతాడో కదా. ఎందుకనంటే విశ్వామిత్రాంతరంగాయ మిథిలా నగరీపతే భాగ్యానాం పరిపాకాయ అని అన్నట్లుగా జనక మహారాజు రాముడిని అల్లుడిగా పొంది ఎంతో ఆనందించాడు. రాముడి వంటి యోగ్యమైనటువంటి అల్లుడు దొరికినందుకు తన సీతాదేవిని ఇచ్చి తన జీవితాన్ని సార్థకం చేసుకున్నట్టుగా ఆయన భావించాడు. మరి అటువంటి రామచంద్రమూర్తికి అలాగే తన కూతురైనటువంటి సీతాదేవికి ఈ విధమైన వనవాసం చేయవలసి వచ్చింది అని అంటే ఆయన ఎంత బాధపడతాడు. పైగా సకారణంగా కనుక అయినట్లయితే ఎవరూ బాధపడరు, కానీ అకారణంగా అది కూడా అన్యాయంగా ఈ విధంగా సీతారాములకి వనవాసం చేయవలసిన పరిస్థితి వచ్చింది అంటే మరి సీతాదేవి తండ్రి అయినటువంటి ఆ జనక మహారాజు ఎంత బాధపడతాడో కదా అని అంటూ సమామనాధాం విధవాం నాద్యజానాతి ధార్మికః రామః కమలపత్రాక్షః జీవనాశమితో గతః. ధార్మికః ఇంకా కౌసల్యాదేవి అనుకుంటున్నది రాముడి గురించి అనుకుంటూ ధార్మికః ధర్మాత్ముడైనటువంటి కమలపత్రాక్షః కమలముల వంటి నేత్రములు కలిగినటువంటి వాడు
అంటే ఆ కమలమును చూసినప్పుడు ఏ విధమైనటువంటి ఆనందం కలుగుతుందో ఆ విధమైనటువంటి ఆనందాన్ని పంచేటటువంటి వాడు అయిన రాముడు ఇతః ఇక్కడ నుండి అయోధ్యానగరం నుండి రాజ్ఞ రాజు చేత జీవనాశంగత ఈ అయోధ్యానగరంలో జీవించేటటువంటి అవకాశం లేకుండా జీవితాన్ని కోల్పోయినటువంటి వాడిలాగా ఇక్కడ నుంచి వనవాసానికి వెళ్ళిపోయాడు. జీవనాశంగత సహ రామ, అటువంటి ఆ రాముడు అద్య అనాథాం విధవాం మాం నజానాతి, ఈనాడు అనాథనైపోయినటువంటి, ఈ మాట ఎందుకన్నది అంటే రాముడు వనవాసానికి వెళుతున్నప్పుడు కౌసల్యాదేవి కూడా తాను కూడా రాముడితో వస్తాను అంటే, లేదమ్మా భర్త జీవించి ఉండగా భర్తను విడిచి స్త్రీ ఇలా వచ్చేయటం అనేది కూడదు, పైగా అలా వచ్చేస్తే అది అమంగళకరం అవుతుంది, కావున నీవు నీ భర్త అయినటువంటి దశరథ మహారాజు దగ్గరే ఉంటూ నువ్వు ఆయనను సేవించుకోవాలి, కావున నేను లేనటువంటి నీవు అనాథవు కాదు సనాథవే అని చెప్పాడంటే రాముడు లేకపోయినప్పటికీ దశరథుడు ఉన్నాడు కావున నీవు ఆధారం కలిగినటువంటి దానివే, నీవు ఉండవలసినటువంటిది కూడా ఇక్కడే, అదే నీ కర్తవ్యము అని బోధించి కౌసల్యాదేవిని అయోధ్యానగరంలో విడిచి రాముడు అడవికి వెళ్ళాడు కదా. మరి ఆ మాటలు గుర్తు తెచ్చుకుంటూ మరి అప్పుడంటే రాముడు అలా అన్నాడు, కానీ ఇప్పుడు నా భర్త అయినటువంటి దశరథ మహారాజుని కోల్పోయిన ఆయన గతించిన తర్వాత మరి నేను అనాథనే అవుతాను కదా, కావున అనాథాం అనాథనయ్యి అటు పుత్రుడికి ఇటు భర్తకి కూడా దూరం భర్తను కోల్పోయి అటు పుత్రుడికి దూరమైనటువంటి అనాథనైనటువంటి నన్ను విధవాం భర్త లేనటువంటి దానినైనా దశరథుడు లేనటువంటి మాం నన్ను నజానాతి, రాముడికి తెలియదు కదా, రాముడు ఎరుగడు కదా, ఇక్కడ నేనేదో ఆనందంగా దశరథ మహారాజుతో ఉన్నాననుకుంటాడు, కానీ ఇక్కడ కూడా దశరథుడిని కోల్పోయి భర్తను కోల్పోయినటువంటి దానిని అనాథగా ఈ అయోధ్యానగరంలో పడి ఉన్నాననే విషయం రాముడికి తెలియదు కదా, నేనేదో ఆధారంగా కలిగి ఉన్నాననుకున్నాడు, కానీ ఆ ఆధారము కూడా కైకేయి నీ వల్ల ఆ ఆధారాన్ని కూడా మేము కోల్పోయాము, అనాథనైపోయాము, అయ్యయ్యో ఈ విషయం రామచంద్రుడికి తెలియదే అని అనుకుంటూ విదేహరాజస్య సుత తథా సీతా తపస్విని దుఃఖస్యానుచితా దుఃఖం వనే పర్యుద్విజిష్యతి. మరి ఈ విషయం గనక తెలిసినట్లయితే అడవిలో ఉండే రాముడెంత శోకిస్తాడు, అలాగే తపస్విని దీనురాలైనటువంటిది, అలాగే ఏ విషయమైనా సరే ఇతరులకు బాధ కలిగినా సరే తనకు బాధ కలిగినట్లుగా బాధపడేది అయినా శోకించేటటువంటిది, దుఃఖస్య అనుచిత అలాగే ఇతరుల యొక్క బాధను చూచి బాధపడేటటువంటి స్వభావం కలిగింది, కానీ ఆమె మాత్రం దుఃఖస్య అనుచిత దుఃఖమునకు అలవాటు పడనిది, దుఃఖింపజేయటానికి కూడా తగనిది అయినటువంటిదైన విదేహరాజస్య సుత విదేహరాజ కుమార్తె అయినటువంటి జనక మహారాజు కుమార్తె అయినటువంటి సీతాదేవి తథా వనే దుఃఖం పర్యుద్విజిష్యతి, ఆ వనంలో ఎంత దుఃఖాన్ని పొందుతుందో కదా, ఈ వార్త తెలిస్తే ఇంకా మరింత దుఃఖాన్ని పొందుతుందో, ఆ అడవిలో కష్టములకు తోడుగా ఈ వార్త కూడా తెలిస్తే ఇంకెంత దుఃఖాన్ని పొందుతుందో, అలాగా గోటి చుట్టు మీద రోకలిపోటు అని అన్నట్లుగా అసలే వనవాసంలో బాధపడుతూ కష్టపడుతున్నటువంటి వారికి ఈ విధంగా తండ్రి కూడా గతించినటువంటి విషయం తెలిస్తే ఆ రామచంద్రమూర్తి అలాగే మామగారు గతించిన విషయం తెలిసిన ఆ సీతాదేవి ఎంత బాధపడుతుందో కదా అనుకుంటూ నదతాం భీమఘోషాణం నిశాసు మృగపక్షిణాం నిశమ్యనూనం సంత్రస్త రాఘవం సంశ్రయిష్యతి. ఆ అడవిలో తిరుగుతూ కష్టపడుతూ నిశాసు భీమఘోషాణం మృగపక్షిణాం, ఇంకొకసారి మరలా సీతాదేవి యొక్క కష్టములను తలుచుకుంటూ ఉన్నది కౌసల్యాదేవి. సహజంగా రామాయణంలో ఇలాగ మనకు విషయములన్నీ కూడా ఆవృత్తవుతున్నట్లుగా మరలా చెబుతున్నట్లుగా ఉంటుంది. ఎందుకు అంటే ఒక్కసారి మనం గమనించినట్లయితే ఆ రాముడు అయోధ్యానగరం నుండి వనవాసానికి వస్తున్నప్పుడు సుమంత్రుల వారు చెబుతారు, రాముడికి వనవాసం వద్దు, సీతాదేవికి వనవాసం వద్దు, ఆమె కష్టపడుతుంది అని. అదే విషయాన్ని అంతకంటే ముందు దశరథుడు చెబుతాడు, ఆ తర్వాత సుమంత్రుల వారు చెబుతారు,
కౌసల్యాదేవి చెబుతుంది, వశిష్ఠుల వారు చెబుతారు. ఎవరు చెప్పినప్పటికీ కూడా రాముడు వనవాసంలో పొందేటటువంటి కష్టములు, సీతాదేవి వనవాసంలో కష్టములు అనుభవించలేదు అనే విషయాన్నే చెబుతారు. కానీ ఇంతమంది చెప్పేటప్పటికీ మనకు విషయం ఆవృతవుతున్నదా, మరలా చెబుతున్నారా అనిపిస్తుంది. కానీ వారి వారి భావాలను వారు మరలా మరి వ్యక్తపరచడం అనేది సహజం కదా. ఒక విషయం అనేది ఎక్కువ మంది చెప్పినప్పుడు ఆ విషయములు ఆవృత్తి అవ్వటం అనేది సహజం. మరి ఇక్కడ చూడండి, బాధలో ఉన్నటువంటి కౌసల్యాదేవి మరలా ఏమని అంటున్నది, ఆ రాత్రిళ్ళ పూట వనవాసంలో సంచరిస్తూ భయంగా ఆ రాత్రుల పూట భీమఘోషాణం భయంకరమైనటువంటి ధ్వనులు కలిగిన మృగపక్షిణాం నదతాం, మృగములు పక్షులు కూడా అవి అరుస్తూ ఉంటే, భయంకరంగా అరుస్తూ ఉంటే, నిశమ్య వాటి ధ్వని విని భయపడినటువంటి సీతాదేవి నూనం రాఘవం సంశ్రయిష్యతి, ఆ రామచంద్రుడి యొక్క భుజములను గట్టిగా పట్టుకుని ఆమె వణుకుపోతూ భయపడుతూ ఉంటుంది అని అన్నారు. కానీ సీతాదేవి రాముడి దగ్గరగా ఉన్నప్పుడు ఆ విధమైనటువంటి భయాన్ని పొందదు. కానీ సీతాదేవి యొక్క సౌకుమార్యాన్ని దృష్టిలో పెట్టుకుని కౌసల్యాదేవి ఈ విధంగా అంటూ ఉన్నది, అంతటి సుకుమారవతి అయినటువంటి జనక మహారాజు యొక్క కుమార్తె అయినటువంటి సీతాదేవికి ఎంతటి కష్టం వచ్చింది. ఈ కష్టానికి కారణం కైకేయి నీ మొండి పట్టుదల. దశరథ మహారాజు గతించడానికి కారణము కూడా నీ మొండి పట్టుదలే. నీ వల్ల మేమందరము ఇంతటి బాధను పొందుతూ ఉన్నాము అని చెప్పి కౌసల్యాదేవి ఆ దశరథ మహారాజుని తన ఒడిలో, ఆయన యొక్క శిరస్సుని తన ఒడిలో పెట్టుకుని ఆయనను చూచి విలపిస్తూ బాధపడుతూ ఏడుస్తూ ఈ విధంగా కైకేయితోటి అలాగే తన బాధను వ్యక్తపరుస్తూ ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నది. మరి ఇందులో ఉన్నటువంటి మరి కొన్ని విశేషములను తరువాతి ప్రవచనాలు తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తమగ్నిమివ సంశాంతం అంబహీనం ఇవార్ణవం అంబుహీనమివార్ణవం హతప్రభం ఇవాదిత్యం హతప్రభమివాదిత్యం స్వర్గస్థం ప్రేక్ష్య పార్థివం కౌసల్యా బాష్పపూర్ణాక్షి వివిధం శోకకర్షిత ఉపగృహ్య శిరోరాజ్ఞః కైకేయీం ప్రత్యభాషత సకామా భవ కైకేయీం భుంక్ష్వరాజ్యం అకంటకం త్యక్త్వా రాజానమేకాగ్రా నృశంసే దుష్టచారిణి విహాయ మాం గతో రామః భర్తా చ స్వర్గతో మమ విపథే సార్థహీనేవ నాహం జీవితుముత్సహే భర్తారం తం పరిత్యజ్య కాస్త్రీ దైవతమాత్మనః ఇచ్ఛేత్ జీవితుమన్యత్ర కైకేయ్యాః త్యక్తధర్మణః నలుబ్ధః బుధ్యతే దోషాన్ కిం పాకమివ భక్షయన్ కుబ్జానిమిత్తం
कैकेय्यां कैकेय्यां राघवाणां कुलं हतं अनियोगे नियुक्तेन राज्ञा रामं विवासितं सभार्यं जनकः श्रुत्वा परितप्स्यति अहं यथा समां अनाथां विधवां नाद्य जानाति धार्मिकः रामः कमलपत्राक्षः जीवनाशं इतो गतः विदेहराजस्य सुता तथा सीता तपस्विनी दुःखस्य अनुचिता दुःखं वने पर्युद्विजिष्यति न दतां भीमघोषाणां निशासु मृगपक्षिणां निशम्य नूनं संत्रस्ता राघवं संश्रयिष्यति इत्यार्षे श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे षट्षष्टितमे सर्गे दश श्लोकाः ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్వం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరవృద్ధికామైః श्रीरामचंद्र परब्रह्मणे नमः. अथ धन्वन्तरि ध्यानम् अच्युतानन्त गोविन्द विष्णो नारायणामृत रोगान् विनाशयाशेषान् आशु धन्वन्तरि हरे आरोग्यं दीर्घमायुष्यं बलं तेजोधियं श्रियं स्वभक्तेभ्यो अनुगृह्णन्तं वन्दे धन्वन्तरिं हरिं. धन्वन्तरेरिमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम्. ओम नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा. ओम वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरि प्रचोदयात्. अथ नवग्रह प्रार्थना. आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः. भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः. सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः. शौर्यमार्किः
దీర్ఘాయు సంహియేయః విపులతరయశ కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.